ఒకప్పుడు సత్యం, బొమ్మరిల్లు, రెడీ, డి, ఆరెంజ్ వంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన జెనీలియా ఆ తర్వాత తమిళి, హిందీ, కన్నడ, మలయాళ సినిమాలో కూడా నటించి అక్కడ కూడా స్టార్ ఇమేజ్ని సంపాదించింది. అయితే కెరియర్ పీక్ టైంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పిన జెనీలియా రీసెంట్గా గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా చేసిన జూనియర్ సినిమాతో 13 సంవత్సరాల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే జెనీలియా సడన్గా సినిమాలు ఆపేయడానికి కారణం ఎవరు? అసలు జెనీలియా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇష్టం లేకపోయినా సినిమాలోకి ఎందుకు వచ్చింది? ఆ సీఎం కొడుకుతో జెనీలియా నిజంగానే ఎఫైర్ నడిపిందా? కెరియర్ పీక్లో ఉన్నప్పుడు 2 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంది? పెళ్లి తర్వాత తనకి వచ్చిన ఆ వింత జబ్బేంటి? 13 ఏళ్ల తర్వాత తెలుగు రీ ఎంట్రీ ఎందుకు ఇచ్చింది? సినిమాలు, బిజినెస్లతో ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు సంపాదించింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జెనీలియా యాక్ట్ చేసిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. జెనీలియా డిసౌజా ఈమె 1987 ఆగస్టు 5న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మరాఠీ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి నీల్ డిసౌజా, తల్లి జెనెట్. ఈమెకు నీగెల్ డిసౌజా అనే ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇతను ప్రస్తుతం ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నారు. జెనీలియా తండ్రి నీల్ డిసౌజా గారు టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తే తల్లి ఫార్మా కంపెనీలో పనిచేసేది. ఇక జెనీలియా తన స్కూలింగ్ని బాంద్రాలోని అపోస్టలిక్ కార్మెల్ హై స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బాంద్రాలోనే ఉన్న సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో జెనీలియా తన బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేసింది. జెనీలియాకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్తోనే స్ప్రింటర్గా స్టేట్ లెవెల్లో, ఫుట్బాల్ ప్లేయర్గా నేషనల్ లెవెల్లో ఆడి ఎన్నో కప్పులు, మెడల్స్ సంపాదించింది. ఇక ఆ తర్వాత జెనీలియాకు చిన్నగా మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ కలగడంతో తను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న టైంలోనే ఈమె తల్లి తనకు ఒక ఫోటో షూట్ చేసి వాటిని అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలలో ఛాన్స్ల కోసం ట్రై చేయగా జెనీలియా మొదటిసారి పార్కర్ పెన్ అడ్వర్టైజ్మెంట్లో అమితాబ్ బచ్చన్ గారితో కలిసి యాక్ట్ చేసింది. అలా ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఆడిషన్ కోసం కాల్ చేయడంతో వెంటనే జెనీలియా తల్లి జెనీలియాను ఆడిషన్కు తీసుకొని వెళ్ళగా అక్కడ తను ఈజీగా సెలెక్ట్ అవ్వడంతో అలా అమితాబ్ బచ్చన్ పక్కన పార్కర్ పెన్ అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేసింది జెనీలియా. ఇక ఆ అడ్వర్టైజ్మెంట్ బాగా పాపులర్ అవ్వడంతో అదే కంపెనీ నుండి తనకు 2002లో ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్లో క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్తో కలిసి యాక్ట్ చేసింది. ఈ యాడ్ కూడా బాగానే క్లిక్ అయింది. ఇక ఈ 2 యాడ్స్లో జెనీలియా యాక్టింగ్కి ఇంప్రెస్ అయిన మన తెలుగు డైరెక్టర్ కె విజయభాస్కర్ గారు తన తెలుగులో తీసిన నువ్వే కావాలి సినిమా హిందీ వర్జన్ కోసం జెనీలియాను అడగగా సినిమాలో యాక్ట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పేసింది. దాంతో ఆ మూవీ టీం వాళ్ళు జెనీలియా కోసం 2 నెలలు వెయిట్ చేసి తనకు తెలుగు వర్జన్ సినిమా చూపించగా అప్పుడు జెనీలియా ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇక ఈ సినిమాకు హీరోగా అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన విలాస్రావ్ దేశ్ముఖ్ కొడుకు రితేష్ దేశ్ముఖ్ని సెలెక్ట్ చేసి వీరిద్దరితో కలిసి తుజే మేరీ కసం మూవీని తీశారు. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్ రామోజీరావు గారు కాగా ఆయన్ని కలవడం కోసం డైరెక్టర్ శంకర్ గారు తుజే మేరీ కసం షూటింగ్కి వెళ్లారు. ఇక అప్పుడే ఆయన జెనీలియా యాక్టింగ్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత శంకర్ గారు తను తీయబోతున్న బాయ్స్ సినిమా కోసం సిద్ధార్థ్ని హీరోగా సెలెక్ట్ చేయగా హీరోయిన్ కోసం 300 మంది అమ్మాయిలను ఆడిషన్ చేశారు. కానీ ఆయనకు ఎవ్వరూ నచ్చలేదు. దాంతో ఆయనకు వెంటనే జెనీలియా గుర్తొచ్చి ఆమెను కలిసి తన సినిమాకు ఒప్పించాడు. అలా ఈ 2 సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడే సుమంత్ హీరోగా చేస్తున్న సత్యం మూవీకి కూడా జెనీలియా హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అలా జెనీలియా సరదాగా నటించిన యాడ్స్ వల్ల ఒకేసారి తెలుగు, తమిళలో 3 సినిమాల అవకాశాలు వచ్చాయి. ఇక తుజే మేరీ కసం, బాయ్, సత్యం 3 సినిమాలు 2003లో జనవరిలో 1, ఆగస్టులో 1, డిసెంబర్లో 1 రిలీజ్ అవ్వగా 3 సినిమాలు ఒక్కదాని మించి మరొకటి హిట్ అయ్యాయి. దాంతో జెనీలియాకు ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చేసింది. దాంతో జెనీలియా బాలీవుడ్లో రితేష్తో కలిసి రెండోసారి మస్తీ సినిమాలో యాక్ట్ చేసింది. ఇక ఆ మూవీ షూటింగ్ టైంలోనే జెనీలియాకు రితేష్కి మధ్య అండర్స్టాండింగ్ కుదిరి ప్రేమలో పడ్డారు. అలా అతనితో ప్రేమలో ఉండే జెనీలియా తెలుగులో సై, సాంబా, నాలుడు, రామ్, హ్యాపీ వంటి సినిమాలు చేయగా అందులో సై బాగానే ఆడింది కానీ మిగిలినవన్నీ పోయాయి. ఇక ఈ టైంలోనే జెనీలియా సిద్ధార్థ్తో కలిసి రెండోసారి నటించిన బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయింది. ఇక సినిమాలో జెనీలియా యాక్టింగ్ అండ్ తన అల్లరికి తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో తన పేరు రేంజ్లో మార్మోగిపోయింది. అప్పట్లో ఆ సినిమాలో తను చెప్పిన వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగ్ని ఎంతోమంది ఫోన్లో రింగ్ టోన్లా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత జెనీలియాకు డి, రెడీ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ కొట్టి తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా బిజియెస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఇక 2012లో రానా హీరోగా వచ్చిన నా ఇష్టం సినిమాతో చివరిసారి తెలుగులో కనిపించిన జెనీలియా ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాలు మాత్రమే చేసి వాటికి కూడా
ఆ తర్వాత బ్రేక్ ఇచ్చేసింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జెనిలియాకు రితేష్ దేశ్ముఖ్ తమ మొదటి సినిమా నుండే ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ జెనిలియా క్రిస్టియన్ కావడంతో రితేష్ పేరెంట్స్ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ రితేష్ పట్టుపట్టడంతో అతని పేరెంట్స్ పెళ్ళయ్యాక జెనిలియా సినిమాలో నటించకూడదనే ఒక కండిషన్ మీద పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక ఆ కండిషన్కి జెనిలియా ఒప్పుకోవడంతో వీరిద్దరికి ఫిబ్రవరి 2, 2012 గ్రాండ్గా హిందీ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజు క్రిస్టియన్ సాంప్రదాయంలో 2 సార్లుగా గ్రాండ్గా పెళ్లి జరిగింది. ఇక వీరికి 2014లో రియాన్, 2016లో రహ్యాల్ అనే 2 అబ్బాయిలు పుట్టారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలు మానేసి తన పిల్లలతోనే హ్యాపీగా ఉంటున్న జెనిలియాకు కొంతకాలం తర్వాత ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది. దీనివల్ల క్లైమేట్ చేంజ్ అయితే చాలు ఆమె బాడీలో కూడా చేంజెస్ వస్తుంటాయి. ముఖ్యంగా స్వీట్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ లాంటివి చల్లని పదార్థాలు తీసుకుంటే తన బాడీపై ర్యాషెస్ వచ్చి వెంటనే తన కళ్ళు కూడా మసకగా కనిపిస్తాయి. ఇక అందుకు జెనిలియా వామ్ టెంపరేచర్లో ఉంటూ వేడి నీళ్లు తాగుతూ ఎక్కువ కూల్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళదని తెలిసింది. ఇక ఈ వ్యాధి వల్ల ఇంట్లోనే ఉంటున్న జెనిలియా డిప్రెషన్లోకి కూడా వెళ్ళింది. ఆ తర్వాత అందులో నుండి కోలుకొని తన భర్త చేస్తున్న సినిమాలకు ప్రొడ్యూసర్గా మారింది. అలాగే 2021లో జెనిలియా తన భర్తతో కలిసి ఇమాజిన్ మీట్స్ అనే వేగన్ ఫుడ్ బిజినెస్ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి మిస్టర్ మమ్మీ సినిమాతో మళ్ళీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జెనిలియా తెలుగులో సూపర్ హిట్ అయిన మజ్లిస్ సినిమాను వేద్ అనే పేరుతో తన భర్తతో కలిసి 2022లో యాక్ట్ చేసింది. ఇక ఆ సినిమాకు రితేష్ డైరెక్షన్ కూడా చేశారు. ఇక రీసెంట్గానే అమీర్ ఖాన్తో కలిసి సితారే జమీన్ పర్ అనే సినిమాను చేసిన జెనిలియా గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా లాంచ్ అవుతున్న జూనియర్ సినిమాతో 13 సంవత్సరాల తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఆమె ఇంకా మరెన్నో తెలుగు సినిమాలో నటించాలని మనమందరం కోరుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.